హలో నమస్తే. వెల్కమ్ టు కోడ్ సేవర్. సో ఈరోజు మన సి ప్లేస్లో వచ్చేసి థర్డ్ పార్ట్. సో ఫస్ట్ 2 పార్ట్స్ మీరు మిస్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేలిస్ట్లో నేను ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఒక వీడియో ఇంకొక వీడియోకి లింక్డ్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం మనకి యూస్ఫుల్ అవుతాయి. సో అందుకే లైన్గా సీరియస్గా చూడండి మీ ప్లేస్కి న్యూ అయితే. సో ఈరోజు సి లాంగ్వేజ్లో వచ్చేసి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే ఏంది, దానికోసం నేను స్పెషల్గా ఒకటి టెంప్లెట్ డిజైన్ చేశాను. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే ఇలా 5 పార్ట్స్ ఉంటాయి. ఈ ఫ్లో చార్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకా సింపుల్గా నేను వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటానంటే PFVSC అంటే ప్రతి ఒక్క వర్డ్లో స్టార్టింగ్ లెటర్. సో ఇక్కడ PFVSC అండ్ ఇవి ఇక్కడ జంబుల్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు ఒక వర్డ్ ఫార్మాట్ చేసుకొని అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో అలా మీరు ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అలానే చేస్తుండే. ఫస్ట్ ఏమైనా గుర్తుపెట్టుకోవాలన్నా చాలా హెడ్డింగ్స్ ఏమైనా నార్మల్గా గుర్తుపెట్టుకోవాలన్నా అలానే చేస్తుండే. సో మీరు అలానే చేయండి. సో ఇవి 5 టైప్స్ ఉంటాయి అనమాట. ఈ ఫ్లో చార్ట్ ఎందుకు చూపించానంటే ఫస్ట్లోనే ఈ ఫ్లో చార్ట్ అనేది ఎప్పుడు మనం ఏ థియరీ అయినా సరే ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకుంటే ఈజీ అవుతుందని నా థియరీ. సో మీరు కూడా ఈ ఫ్లో చార్ట్ని ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈజీ ఉంటుంది ఇమాజిన్ చేసుకోనీకి, విజువల్ చేసుకోనీకి. అండ్ పవర్ పాయింట్లోకి వచ్చేసి సో ఇప్పుడు మెయిన్ 3 పార్ట్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్. అండ్ ఇది C++ ఎడిటర్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను, ఎందుకంటే దీంతోనే చెప్తాను అన్నీ. అండ్ ఇది సేవ్ చేసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ అని పెడుతున్నాను. సో ఇది ఎక్స్ప్లెనేషన్ అని పెట్టాను కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాసే ముందు మీకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అర్థమైతే మీకు ప్రోగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్కి వచ్చేయండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ప్రాసెసర్, ఫంక్షన్స్, వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ కామెంట్స్. ఇవి 5 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 మెయిన్ ఎందుకు ఇక్కడ సైడ్ రాశానంటే ఈ 3 మెయిన్ టాపిక్స్తో కేటగిరీస్తోనే మనకి అంత కోడ్ అంతా డిఫర్ అవుతుంది, తేడా కొడుతుంది. సో ఈ ఫస్ట్ ఈ మెయిన్ 3 తెలుసుకోండి. నార్మల్ డెఫినేషన్స్ ఇవన్నీ డైరెక్ట్ ప్రతి ఒక్కటి ఇండివిజువల్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది అనుకోండి మీకు నార్మల్గా. సో నార్మల్గా మీకు ఒక ఆన్సర్ వచ్చింది, రైట్ అబౌట్ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అని. డైరెక్ట్ ఇది ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఈ టెంప్లెట్, ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ప్రాసెసర్, ఫంక్షన్స్, వేరియబుల్, స్టేట్మెంట్, కమాండ్స్, PFVSC అని ఇవి 5 గుర్తుపెట్టుకోండి. ఇవి రాసేయండి. ఇప్పుడు నేను ఏదైతే థియరీ చెప్తున్నానో ఆ థియరీ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా ఈజీ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఒకసారి మీకు ఈ కోడ్ రన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ రన్ అయ్యాక మీకు డెఫినేషన్ వెళ్తే ఇంకా ఈజీ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కాపీ చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ కంపైల్ చేయాలి, F9, దెన్ రన్. హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. రైట్, సింపుల్ కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్. సో అది తప్ప మైండ్లో ఇంకేది గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు. జస్ట్ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ సేమ్ ఉన్న కోడ్ని కాపీ చేసి రన్ చేశాను. సో అవుట్పుట్ ఇది వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్క లైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ 5 టాపిక్స్ని ఇలా కామెంట్స్ చేసి చూపించాను. #*#* ఇలా ఉంటే ఇది కామెంట్ అనమాట. సో కంపైలర్ ఇది ఉన్న లైన్ని ఇగ్నోర్ చేస్తుంది, అంటే ఇది జస్ట్ యూజర్ పర్పస్కి, నాట్ కంపైలేషన్, ఇది కోడ్ కాదు అని దానికి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ లైన్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ /include studio.h, ఇది ప్రీ ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రీ ప్రాసెసర్ గురించి ఇప్పుడు డైరెక్ట్ మొత్తం తెలుసుకుందాం. So what is preprocessor commands? The first line of program studio is a preprocessor command which tells a compiler to include the file before going to an actual compilation. సో ఇక్కడికి వచ్చేయండి.
సో ఈ ప్రీ ప్రాసెసర్ ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఇది కంపైలర్ అనుకోండి, ఇది ఒక బాక్స్. సో కంపైలర్కి చెప్తుంది అనమాట, ఈ ఫైల్ని నువ్వు ఇన్సర్ట్ చేయి అక్కడ, ఎందుకంటే ఈ ఫైల్తోనే మొత్తం అన్ని కోడ్ అంతా రిలేటెడ్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫైల్ వచ్చేసి ఏది, ఎగ్జాంపుల్లో stdio.h, ప్రతి ఒక్క దానికి ఫుల్ ఫామ్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్, దీన్ని ప్రీ ప్రాసెసర్ కమాండ్ అంటారు. ఎందుకంటే ప్రీ వర్డ్స్లోనే, ఎప్పుడు గుర్తుపెట్టుకొని వర్డ్స్లోనే మనకు అంత కోడ్ ఉంటుంది. ప్రీ అంటే ముందుగా, ప్రాసెసర్ ముందే ప్రాసెస్గా నువ్వు, ఎందుకంటే నీ కోడ్ అంతా దీనిపైనే డిపెండ్ అయ్యి ఉంది. అండ్ పేరు నేమ్స్ని మనం డివైడ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ప్రీ ప్రాసెసర్, ప్రీ అంటే ముందునే నువ్వు ప్రాసెస్ కంప్లీట్ చేయి. ఓకే, డెఫినేషన్కి వచ్చేద్దాం ఇప్పుడు. ప్రీ ప్రాసెసర్ commands are nothing but which tells a compiler to load this type of file beforehand. అంటే కంపైలర్కి నువ్వు కోడ్ రన్ చేసే ముందు ఈ ఫైల్ని నువ్వు అందులో ఇన్సర్ట్ చేయి అని అర్థం. అది ఇప్పుడు చెప్పిన వర్డ్స్ని మీరు ఓన్గా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని రాస్తే అయిపోతుంది. లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక 2-3 టైమ్స్ చదవండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇంట్ మెయిన్. రైట్, ఇంట్ మెయిన్ అంటే ఏంది, ఫంక్షన్స్. సో ఇది ఫంక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అంటే ఏంది, ఫంక్షన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్ అనమాట, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది, ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. టాస్క్ అంటే ఏంది, ఒక పని. ఒక ఫంక్షన్లో ఇది పని చేయి నువ్వు అని చెప్పేస్తుంది, కానీ ఆ పని అవసరం ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసుకుంటాం. సో సేమ్ అదే సింపుల్. మనకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలా, ఇప్పుడు మనం అలారం పెట్టుకుంటాం అనమాట. అలారం ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. మార్నింగ్ 11కి ఏదైనా వర్క్ ఉంటే, కాలేజ్కి 11కి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అలారం పెట్టుకుంటాం, రైట్. సో అలారం ఏంది, ఒక ఫంక్షన్ అనమాట. అలారం లోపట ఏం సెట్ చేస్తాం, ఒక 6 o'clock మార్నింగ్ అని సెట్ చేస్తాం, అది స్టేట్మెంట్ కిందకి వచ్చింది. అలారం ఏంది, మెయిన్ ఫంక్షన్. మనం దాన్ని సెట్ చేసాం ఎప్పుడు, 6కి, అంటే మనం మార్నింగ్ 6కి కాల్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫంక్షన్ ఇప్పుడు డిఫైన్ చేసేసినాం, మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కాల్ చేసుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫంక్షన్స్ వాడతాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్ రెడీ ఉండాలి, కానీ అవసరం ఉన్నప్పుడు మనం కాల్ చేసుకుంటాం, అది. సో కంపైలర్ నెక్స్ట్ లైన్ ఇంట్ మెయిన్ ఈజ్ అ మెయిన్ ఫంక్షన్ విత్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్. సో ఇందులో ఒకటే ఫంక్షన్ ఉంది కదా, ఇంట్ మెయిన్ అని. ఇంట్ మెయిన్ ఇప్పుడే చెప్పాను, నేమ్స్లోనే అంత ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి ఫంక్షన్ ఇక్కడనే స్టార్ట్ కావాలి అని కంపైలర్కి చెప్తుంది. ఈ కంపైలర్ అంటూ నువ్వు ఏంది అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక కంపైలర్ ఇంటరప్టర్ ఉంటుంది. కంపైలర్ ఏం చేస్తుంది అంటే, ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. బ్యాక్ ఎండ్ అంటే మీరు మొత్తం ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అక్కడికి వెళ్ళకండి. నార్మల్గా ఈ సి లాంగ్వేజ్ని ఒక కంపైలర్, ఒక కమాండ్ ప్రాంప్ట్, కమాండ్ ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్లో కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్లో రన్ చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇది కామెంట్స్ లైన్ కదా, ఇది వదిలేసాను. ఈ సెకండ్ పార్ట్ చూడండి, రైట్. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్, ఇది ఏంటంటున్నా, స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అని అన్నాను. సో స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్. సో స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్. The next line, printf is another function available in C which causes the message hello world to be displayed on the screen. సో ఈ printf అనేది ఒక స్టేట్మెంట్, అది ఏం చేస్తుంది అంటే హలో వరల్డ్ అన్న మెసేజ్ని స్క్రీన్ పైన మనకి డిస్ప్లే చేస్తుంది, అంటే చూపిస్తుంది. దాన్ని స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఏదైనా ఒక ఫంక్షన్స్ లోపల ఏవైనా లైన్స్ రాస్తే, కామెంట్స్ తప్ప, కామెంట్స్ని అసలు మర్చిపోండి మీరు, వీటిని స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. ఓకే, సో స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ నాట్ ఓన్లీ printf, scanf, any type of expressions which are used to display or interactive with compiler is called a స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే నార్మల్గా ఒక స్టేట్మెంట్ ఒక దాంతో ఇంటరాక్షన్ అవుతున్న, ఒకటి ఏదైనా చూపిస్తున్నా దాన్ని స్టేట్మెంట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి రిటర్న్ ఉంది. సో రిటర్న్ అనేది
రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే మెయిన్ ఫంక్షన్ కదా, రిటర్న్ 0 అని మనకి ఒక్క నిమిషం రైట్, ఈ రిటర్న్ 0 అనేది దీనికి పంపిస్తుంది. సో 0 అంటే ఫాల్స్ అని అర్థం, 0 ఇంకా 1 త్రూ 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. సో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇక మీరు ఇక కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు, మైండ్లో గుర్తుపెట్టుకోండి. 0 అంటేనేమో ఫాల్స్, 1 అంటేనేమో ట్రూ. సో ఇది మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ 0 చేస్తుంది, అంటే సాలిగా మస్తు రన్ అయినావు నువ్వు, ఫాల్స్ చేసేస్తున్నా నిన్ను, అది కమాండ్ కంపైలర్ కంప్లీట్ చేసేసాయి, ఇక్కడనే కోడ్ ఆఫ్ చేసే అని అర్థం, ఎందుకంటే కంప్లీట్ అయిపోయిందని. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వేరియబుల్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. రైట్, వేరియబుల్స్ వేర్ వి స్టోర్ ద డాటా టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. సో ఇక్కడ దేవ్ C++కి వచ్చేసేయండి. ఇంట్ a ఈక్వల్స్ టు 5, ఇలా ఇంట్ a ఈక్వల్స్ టు 5. ఇంట్ అంటే ఏంది, డేటా టైప్స్ గురించి ఇప్పుడు వెళ్ళాను, దానికి సపరేట్ అది ఆన్సర్ లెక్క వస్తుంది. వాటర్స్ డేటా టైప్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ C, అది సపరేట్ వీడియో చేస్తాను. నార్మల్గా ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 5 అయితే ఉందో ఇంటీజర్, ఇంట్ అంటే ఇంటీజర్, నువ్వు ఈ 5ని నంబర్ లెక్క తీసుకో, స్ట్రింగ్ లెక్క, క్యారెక్టర్ లెక్క, బులియన్ వాల్యూ లెక్క తీసుకోకు, జస్ట్ నువ్వు ఈ నంబర్ లెక్క కన్సిడర్ చేయి. అది కన్సిడర్ చేసినాక దీని బ్యాక్ ఎండ్లో దీనికి ఒక ప్లేస్ ఇయ్యు, అంటే ఇక్కడ ఇది స్టోర్ కావాలి అని. సో అది ఏలో స్టోర్ అవుతుంది. మళ్ళీ సరే ఒక అడ్రస్ ఇస్తుంది, బైనరీ డిజిట్ కదా, లో లెవెల్ వాల్యూ అంటే ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లో లెవెల్ వాల్యూ అంటే బైనరీ, దాని అడ్రస్ ఎలా ఉంటుంది, 0110000 సంథింగ్, ఒక 16-bit డిజిట్ ఉండొచ్చు, 8-bit డిజిట్, దాన్ని బట్టి. ఓకే, సైజ్. సో ఇప్పుడు ఇది ఏలో స్టోర్ అవుతుంది. సో ఇది ఏలో స్టోర్ అయినాక మనం దీని మీద లాజిక్స్ పర్ఫామ్ చేస్తాం. ఇఫ్ a ఈక్వల్స్ టు 5 గ్రేటర్ దెన్ 5 లెస్ దెన్ 5 ఇది ప్రింట్ చేయాలి, లేకపోతే ఇది ప్రింట్ చేయాలని, అవి లాజిక్స్ అలా రాస్తాం అనమాట. ఓకే, మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో డేటా టైప్స్ గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, నెక్స్ట్ వీడియో నేను ఒకసారి సిలబస్ చెక్ చేసి నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో మీకు చెప్తాను. అప్పటికి మీరు జస్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇప్పుడు ఆ PDF ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, నార్మల్ ఒక సమ్మరీ ఇస్తున్నాను. సో ప్రీ ప్రాసెసర్ అంటే ఏంది, ఇది కంపైలర్, ఇది మెయిన్ కంపైలర్ గుర్తుపెట్టుకోండి. సో ప్రీ ప్రాసెసర్ కంపైలర్కి ఏం చెప్తుంది, నన్ను ముందే లోడ్ చేసి పెట్టుకో, ఎందుకంటే ఇవన్నీ నా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి, ఇవి అన్నీ నా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఓకే, లోడ్ చేసుకున్నా ఫంక్షన్. సో ఇది లోడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, కంపైలర్ ఇగో నా దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ని నువ్వు రన్ చేయి అని చెప్తుంది. వేరియబుల్స్ ఫంక్షన్ లోపల ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, కంపైలర్ నా దగ్గర కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, వీటిని నువ్వు బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకో, ఎందుకంటే వీటి మీద డాటా పర్ఫామ్ చేయాలి అని. సో ఫంక్షన్ లోపలనే స్టేట్మెంట్స్ వస్తాయి మనకి. అండ్ ఇది కమాండ్స్ కాదు, కామెంట్స్, స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను అనుకుంటా. సో కామెంట్స్ ఏంటి అంటే మన కోసం, ఈ లైన్ ఈ కోడ్ నడుస్తుంది, ఆ లైన్ ఈ కోడ్ నడుస్తుంది అని. అండ్ మీరు జాబ్ చేసేటప్పుడు పక్కా కామెంట్స్ మర్చిపోకండి. ఓకే, సో ఈ వీడియోకి అంతే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, జల్దీ వేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.